నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఒక రెబల్ రెడ్డిలా మారిపోయారు. ఇది ఈ మధ్యలో ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చినటువంటి అంశమేం కాదు. ఆల్మోస్ట్ గత సంవత్సరం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి అధికార పార్టీకి ఒక మింగుడు పడని అంశంగానే మారింది. మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి కోమటిరెడ్డి మంత్రి పదవి కోసం చాలా రోజుల నుంచి ఆశిస్తున్నారు. మంత్రి పదవి తనకు కిరీటం కాదు, తనకు ఒక బాధ్యత లాంటిది. తన నియోజకవర్గం, తన జిల్లా అభివృద్ధి కావాలంటే మంత్రిగా ఉంటేనే అభివృద్ధి అవుద్ది. మీరు మంత్రి పదవి ఇవ్వకపోతే ఏకంగా ముఖ్యమంత్రి పీఠానికే మేము టార్గెట్ చేస్తామంటూ గతంలోనే అల్టిమేటం జారీ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన ఎంత ముక్కుసూటి మనిషో, ఎంత అగ్రెసివ్ పాలిటిషియనో అందరికీ తెలిసిన విషయమే. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొని వస్తే మంత్రి పదవి ఇస్తామంటూ గతంలో ఆయనకి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలనేది ఆయన నుంచి, ఆయన వర్గీయుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. సో ఇట్లా నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమయం దొరికినప్పుడల్లా ఎప్పటికప్పుడు బాణాలు సంధిస్తూనే ఉన్నారు. అవి ప్రభుత్వానికి మింగుడు పడకుండా పోతున్నాయి. పేదోడికి 5 లక్షలు ఇస్తారు, అందులో బిల్లులు అంటారు. కొందరికి ఇస్తారు, కొందరికి ఇయ్యరు. బట్ లేనోడుగా మారుతుంటే ఉన్నోడు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటున్నారంటూ పరోక్షంగా కొందరు మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపొద్దున అంటే గతంలో మందుల సామెల్ని కూడా ఉద్దేశించి ఈరోజు కులం కార్డు వాడుకుంటున్నారు. గెలిపిస్తే అని మాట్లాడుతూ కొత్త వాళ్ళను తీసుకొస్తాం రాజకీయాల్లోకి, నేను హామీ ఇస్తున్నానంటూ ఏపూరు సోమన్న కళాకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఆయన గెలిపిస్తా ఉన్నారు. ఒక అడుగు ముందుకేసి తుంగతుర్తి నుంచే పోటీ చేయించడానికి కూడా సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఆయన అభిమానుల ముందు, అంటే అభిమానులు అన్నారు తుంగతుర్తి నియోజకవర్గం అని. సో ఆయన ఏదో నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిపించి తీరుతాం, ఆశీర్వదిస్తాం, చట్టసభలోకి రావాలన్నారు. సో ఒక సొంత క్యాడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏర్పాటు చేసుకుంటున్నారా? ఉద్యమకారులను, అసలు ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఈరోజు మంత్రి పదవుల్లో ఉన్నారు అన్న మాటను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్కారం శ్రీకాంత్. వాస్తవమే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నది, రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి ఏకంగా 100 మంది వచ్చి, ఎమ్మెల్యేలు 100 మంది వచ్చి ఆయన ఓడించడానికి ప్రయత్నించారు. సరే ఓడించారనుకోండి, ఆ ఓడించడం కూడా ఏదో చావుదప్పి కన్నులోట పోయినట్టు కొంత మెజార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి ఓడిపోయినా కానీ, బట్ అట్లాంటి వ్యక్తి ఒక రెబల్ రెడ్డిలా మారిపోయారు. సొంత పార్టీకే మింగుడు పడని అంశం. గతంలో రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మా అన్నకు నాకేం సంబంధం, మా 2 వేరు కుటుంబాలు ఒకటెట్లయితామని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం జానారెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఎట్లా చూడాలి, ఈవెన్ నిన్న చేసినటువంటి కామెంట్స్తో సహా? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి సహజం, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అట్లాగే ఒకసారి పార్టీ మారి మన ఇందులోకి వచ్చారు ఆయన, కానీ హామీ మీద వచ్చారు. మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన 2 ఇచ్చారు కదా, నాకెందుకు ఇవ్వడం లేదా అని ఆయన బాధ కదా. అంతకుముందు జూపాల కృష్ణారావు కానీ, లేకపోతే వివేక్ కానీ, స్వామి కానీ, ఇట్లాంటి వాళ్ళందరికీ ఇచ్చారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కానీ, మరి హామీ ఇచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేసి నన్ను ఎందుకు మార్చారు అని ఆయన ఆవేదన. నేను ఏమంటున్నానంటే, ఇవాళ సోషలిజం మాట్లాడుతున్నారు రాజగోపాల్ రెడ్డి గారు. తను కూడా ఉన్నాడే కదా. తనను నేను దగ్గరగా గమనిస్తున్నది భువనగిరి ఎంపీగా ఉన్నప్పటి నుంచి దాదాపు 20 ఏళ్ళ రాజకీయాలు, తక్కువేం కాదు. ఇంకా 2014 కంటే ముందు, తెలంగాణ విడిపోక ముందు కూడా భువనగిరి ఎంపీగా ఉన్నారు కదా వారు. తర్వాత ఇప్పుడు మనకు మునుగోడు ఎమ్మెల్యే ఉన్నారు. నేను మునుగోడు ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఏం చేసిండు, ఆత్మ పరీక్షలు చేసుకుంటే సరిపోద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ లో సహజం అంటున్నాను, పెదవులు వస్తే పెదవులు మూసుకపోతే కాంగ్రెస్ లో చూస్తున్నాను. నేను స్పష్టంగా వ్యక్తులు కూడా చెప్తున్నాను. ఒకనాడు ఉద్యమాలని మొత్తం కేసీఆర్ మీద తిరుగుబాటు చేసి మొత్తం మీద ఒక యువతను రెచ్చగొట్టిన కోదండరామ్ గారి వాళ్ళకు మాట్లాడుతున్నాడా? కొత్తలో మొన్న ఏదో కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ మీద అవాకు జవాబు వెళ్తున్నారు కనుక నిన్న సాంబశివరావు గారు కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ ఎమ్మెల్యే, ఒకే ఒక మిత్రపక్షం ఎమ్మెల్యే, ఆయన మాట్లాడుతున్నాను నిన్న. అంతకుముందు దాకా మన జగ్గారెడ్డి గారు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏది పడితే అది మాట్లాడేది. ఏమైంది చూసింది కదా. అసలు ఇవన్నీ పక్కన పెడదాం. రేవంత్ రెడ్డి రాగానే మొట్టమొదటి శాపనార్థాలు పెట్టింది ఎవరు?
డబ్బులు 100 కోట్లు ఇచ్చి వచ్చింది వెంకటరెడ్డి. చేసుకున్నామని వెంకటరెడ్డి కదా, అవును అవును అన్నదమ్ముడు యా, కదా. అవును అవును అంటే నువ్వు తమ్ముడు పోటీ చేస్తున్నప్పుడు అంటే వీళ్ళ రాజకీయం నల్గొండ జిల్లా మొత్తం రెడ్ల రాజకీయం. ఇంకోటి ఎవరు ఏడా నల్గొండ జిల్లాలో పూర్తిగా జానారెడ్డి, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మన సుమారెడ్డి భార్య, ఇప్పుడు కోమరెడ్డి బ్రదర్స్, వీళ్ళేనా ఈ రాజకీయాలు లేవా? ఉమ్, ఒక రకంగా చెప్పిన కడప జిల్లాలో రెడ్ రాజకీయం ఎట్లా అవుతుంది, ముఖ్యంగా మనకు రాయలసీమ జిల్లాలో రెడ్లు ఎట్లా రాజకీయం చేస్తారు, ఇప్పుడు మొత్తం తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ జిల్లా ఇట్లా తయారైపోయింది. నేనేమంటున్నాను, సమాజం గురించి మాట్లాడుతున్నారు. ఆయనకు ఆస్తులు ఉన్నాయి, ఆయనకు ఉన్నాయి కదా. ఎవరిని చూసి అంటే నేను కూడా సంపాదించుకునేది ఉన్నాయి, నేను సంపాదించుకోలేకపోతున్నాను. నేనేమంటున్నాను అంటే ఆయన అన్న మాటలు కొన్ని వాస్తవాలు ఉన్నాయి కాదంటలేదు, కానీ ఈ వాస్తవాలు పదవి వచ్చినాక మాట్లాడతారా అని ప్రశ్న కదా. ఉమ్. ఇప్పుడు గతంలో అంటే పదవి రాకపోయేసరికే పెదవులు విరుస్తున్నారు తప్ప లేకపోతే ఈ మాటలు వచ్చేటి కావు. ఎక్కడిది? ఇప్పుడు గతంలో బిఆర్ మతరావు అదే మాట్లాడారు, జగ్గారెడ్డి అదే మాట్లాడిండు, జానారెడ్డి అదే మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే మాట్లాడిండు. నేను చెప్పే అన్ని రెడ్డి ఒక హనుమంతరావు గారు తప్ప. అంటే ఏమన్నట్టు అంటే పదవి వస్తే పదవులు మూసుకపోతాయి, కోదండ రామ్తో సహా అంటున్నాను నేను. ఇవాళ మొన్నటిదాకా చాలా ఉద్యమాలు చేసి అన్ని చేసుకున్నాం, ప్రభుత్వాన్ని మారుస్తామని తెచ్చుకొని ఏం చేసిండ్రు, అంతకంటే ఎక్కువ కూడుస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఈయన కూడా ఏమంటున్నానంటే కొన్ని వాస్తవాలు 5 లక్షల మన ఇందిరామ ఇల్లు ఇచ్చి 6500 నిబంధనలు పెడుతున్నారు అన్నాడు. కరెక్ట్ అది నిజంగా, ఎందుకంటే ఆయన ఆవేదనలో కొంత వాస్తవం. సరే, ఆయన చెప్పిన విషయాలు మాట్లాడుతున్నాం. వెనక ఉన్నది ఎవరు, వెనక ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు సామ్యాలు తిరగబడితే తన శిష్యుడు తిరగబడితే ఏం చేస్తున్నాడు అంటే, గతంలో జయపాల్ రెడ్డికి తిరగబడి రేవంత్ రెడ్డి కాదా, గతంలో పీజనార్ది రెడ్డి పనిచేసిన దానం నాగేంద్ర ఏం చేసిన తెలియదా మనకు. రూకుల పంగనామాలు పెట్టే రాజకీయాలు సహజం, ఇవాళ కొత్త ఏం కాదు. ఇక్కడ కూడా ఎందుకంటే సామ్యాలు నేను టికెట్ ఇప్పించిన, నేను డబ్బులు ఖర్చు పెట్టినా అంటున్నాడు. రేపు ఏ ఊరు సోమన్న ఖర్చు పెడతాడు, అందరు నిలబడాలని ఏం లేదు కదా. ఇక్కడ సమస్య అది కాదు. అంటే మేము ఎస్సీ నాయకులను మేమే తయారు చేస్తామని అహంభావం చూసిండ్రా, అది దుర్మార్గం అంటున్నాడు. ఇది నేనన్నమాట కాదు, అంబేద్కర్ గారు సవర్ణ హిందువులు ఏం చేస్తారో ఆనాడే చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే, సీటు రిజర్వేషన్ వద్దు, ఆ పోటీ చేసే హక్కు ఉండాలి దళితులకు అన్నాడు. ఎప్పుడైతే రిజర్వేషన్ సీట్లు ఎస్సీ ఎస్టీ ఉంటే తప్పది, ఎస్సీ ఎస్టీ సీట్ రిజర్వేషన్ ఉండొద్దు. ఎస్సీ ఎస్టీలకు 33%, 30%, 10% వాళ్ళకి ఎంత కావాలో అంత సీట్లు మొత్తంగా ఇవ్వాలి అన్నాడు. అంటే ఏదన్నట్టు ఆయన ఒక మాట అన్నాడు, సీటుకి రిజర్వేషన్ ఉంటే ఆ సీట్లలో అందరూ ఎస్సీలో పోటీ చేస్తారు కదా. అప్పుడు ఏమైందంటే సవర్ణ హిందువులు తమ తాబేదాలను పెట్టుకుంటారు, ఈ మాట అన్నాడు అంబేద్కర్. కనుక ఆ రిజర్వేషన్ సీటుకు వద్దన్నాడు ఆయన. అందుకని ఇప్పుడు ఏమైంది, సీటు రిజర్వేషన్ వస్తే అన్ని పార్టీలు తమకు అనుకూలమైన వ్యక్తులు పెట్టుకుంటున్నారు, తమ తాబేదాలను పెట్టుకుంటున్నారు, డబ్బు దశకం ఇచ్చి వాళ్ళే గెలిపిస్తున్నారు. చూస్తున్నా నేను 57 నుంచి రాజకీయాలు పరిశీలిస్తున్నా, 77 నుంచి శ్రీకాంత్ గారు చెప్తున్నా. మా గజ్వేల్ నియోజకవర్గం 4 సార్లు సైదయ్య గారిని గెలిచారు, ఆ తర్వాత 3 సార్లు ఇతర విజయరామారావు గారు, మన సంజీవరావు గారు, వీళ్ళందరూ పెత్తందాల చేతుల కింద ఉండవాళ్ళే. 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే జీతం వస్తుందని కూడా తెలియదు మా సైదయ్య గారికి. అటు రెడ్లు ఇటు వేలమందరాలు ఇద్దరే రాజ్యం చేసినప్పుడు. నేను ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే, ఎస్సీ నియోజకవర్గంలో గతంలో పోటీ చేస్తే తెలుగుదేశం కానీ ఇతర పార్టీలు కానీ ఫండింగ్ చేయడానికి వేరే ఎవరిని అటాచ్ చేసేవాడు. అంటే ఒక ఎస్సీ నియోజకవర్గం, ఒక మామూలు మన జనరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థికి మీరు అక్కడ గెలవడానికి మీరు ఖర్చు పెట్టుకోవాలి, పక్క నియోజకవర్గం లేకుండా జిల్లాలో నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం గెలిపించేది కూడా మీరే పెట్టుకోవాలి అని అటాచ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను వాస్తవాలు చెప్తున్నాను కొన్ని విషయాలు. మీరు బుచ్చయ్య చౌదరి గారు అని ఆయన బతికే ఉన్నారు, ఎందుకంటే చనిపోయిన ఆరోపణలు చేస్తే ఉండదు. బుచ్చయ్య చౌదరి గారు చాలా మంచి నాయకుడు, ఎవరు మన తెలుగుదేశం, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు పాప. ఆయన ఆరోపణలు చేస్తున్నాడు పాప, అత్యంత దీనస్థితిలో ఉన్నాడు, అంటే పార్టీలు ఆయన తెలుతలేదు. కానీ ఆయన ఒకనాడు జిల్లాలో ఉన్న కొన్ని ఎస్సీ నియోజకవర్గం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఉండే కదా, ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో మొదటి వారం రోజులు చప్పగా సాగేది ప్రచారం అంతా. బుచ్చయ్య చౌదరి గారు వచ్చి, నేను వార్తలు రాశాను, బుచ్చయ్య చౌదరి గారు వచ్చిందంటే రేపటి నుంచి ప్రచారం ఉధృతమైంది అని రాసేవాడిని. తెల్లారి నుంచి ఉధృతమైంది, ఎందుకంటే డబ్బులు వస్తాయి కొంతలో కొంత. బుచ్చయ్య చౌదరి గారు సొంతంగా తెచ్చిచ్చిండా లేకుంటే పార్టీ ఫండ్ ఇచ్చిండా వేరు, కానీ ఎస్సీ నియోజకవర్గాలను వాళ్ళకు ఏదైతే ఎంతైతే వాళ్ళ వాటా ఉందో అంత వాటాను అన్ని పార్టీలు కట్టేయాలి, ఒక నియోజకవర్గానికి ఇవ్వద్దని అంబేద్కర్ గారు చెప్పింది. కనుక ఇప్పటికీ అదే సాగుతుంది. అంటే మేము మిమ్మల్ని గెలిపించినా మీరే, ఓడించినా మేమే అనే ఒక అహంభావం అయితే కొనసాగుతుంది కదా. మా దగ్గర గజ్వేల్ నుంచి గీతారెడ్డి గారు వచ్చినాక ఆ వరవాడి మార్చినాడు, ఏ దొరల కింద పని చేయొద్దు, ఆఫీస్ తెరిపించిన, ఏ దొరింటికి పోవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఎమ్మెల్యే ఆఫీస్ ఉంటుందని. ఇప్పుడు కేసీఆర్ గారి మధ్యన ఆఫీసులు పెడుతున్నాడు, కానీ అప్పుడు ఫస్ట్ టైం 300 రూపాయలు కిరాయి నేను భరించి మరి ఒక ఎస్సీ ఎమ్మెల్యే కావచ్చు గీతారెడ్డి స్వతంత్రంగా వ్యవహరిస్తుందని పెట్టినాం. స్వతంత్రంగా వ్యవహరించిన ఆమె రెండోసారి ఓడగొట్టిరు, ఇదే దొరలు ఇదే పటేళ్ళు. నేనేమంటున్నానంటే, ఎస్సీ నియోజకవర్గం అవమానించే క్రతం ఇక రాజగోపాల్ రెడ్డి దగ్గరికి వస్తాను. రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు కదా, అసమానతలు ఇవాళ కొత్తగా ఉన్నాయా? ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఉన్నోడు అవుతున్నాడు, లేనోడు అవుతుంది, అందరూ చెప్తున్నది. అయితే ఇదే ఇప్పుడే ఎందుకు వస్తుంది, నీకు మంత్రి పదవి రాకపోతే జ్ఞాపకం వస్తుంది.
ఒకవేళ ఇదే రేవంత్ రెడ్డి గారు పిలిచి అన్న కొద్దాయా నీకు ఇస్తావు 2 ఏళ్ళు నీకు ఇస్తున్నా అని ఇచ్చింది అనుకోండి, రేపు రేవంత్ రెడ్డి గారిని ఇదే మాట అనగలుగుతావా అంటున్నాను. ఉమ్. అందుకనే ఇప్పుడేముందంటే ఎప్పటికి అయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి తప్పించు తిరిగి వాడే ధన్యుడు సుమతి అన్నట్టు మాట్లాడుతూ పోతున్నారు. బీజేపీ ఇప్పుడు నుంచి పోటీ ఇప్పుడు చేసిన ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని మాట్లాడినాడు? అవును, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయం చూసుకుంటే ఇటు సొంత జిల్లాలో అదే రకమైనటువంటి పంచాయతీ నడుస్తోంది, అటు జానారెడ్డితో నడుస్తోంది, ఇటు మందుల సామెలతో నడుస్తోంది. సరే, అన్నదమ్ముల మధ్య వైరం ఉందా లేదన్న విషయం అట్లా పెడితే అన్నదమ్ములు ఇద్దరు ఒకే కుటుంబం నుంచి ఉన్నారు కాబట్టి మంత్రి పదవులు ఇద్దరికి ఇచ్చారు సమంజసం కాదన్నది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇటు ముఖ్యమంత్రితో కూడా నడుస్తుంది. సో రెండు వైపులా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా? పాయింట్ నెంబర్ 1 అయితే అసలు ఆయన్ని 2 భర్తీలు నింపుతారా ఈ టర్మ్లో? నింపరు. ఎందుకంటే తుమ్మముళ్ళు ఎక్కడ కలుస్తాయి? 2 ఒకే దగ్గర కలుస్తాయి. తుమ్మముళ్ళు రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి వేరుగా చూడలేము. ఎందుకంటే అమెరికాలో ఉండి తన తమ్ముడికి ఓటేయమని పార్టీ బీటీ జాంతా నేరే నువ్వైతే ఓటేయరా అని కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పలేదా? ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అమెరికాలో ఉంది, అది రికార్డ్ అయింది కదా. అద్దంకి దయాకర్ ఎందుకు మాట్లాడిండు? అసలు అద్దంకి దయాకర్కి టికెట్ ఎందుకు రాలేదు? అద్దంకి దయాకర్ గారు 2 సార్లు తుంగతుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది, ఖర్చు పెట్టుకున్నాడు, చాలా కష్టాలు పడ్డాడు. 3వ సారి మంత్రుల సామ్యాలకి ఎందుకు వచ్చింది ఓటు? కోమటిరెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా కావడం వల్ల కదా వచ్చింది ఓటు కదా. ఇప్పుడు సామ్యాలు గెలిపించుకున్నామంటే అద్దంకి దయాకర్కి అన్యాయం చేసింది ఎవరు అంటే ఒక ఎస్సీని తీసి ఇంకో ఎస్సీని పెట్టుకుంటారు. తాబేదారుని అంబేద్కర్ గారిని అక్షరాన్ని అవుతుంది, ఒక తాబేదారిని తీసేసి ఇంకో తాబేదారిని పెట్టుకుంటారు. అంబేద్కర్ మన అద్దంకి దయాకర్ స్వతంత్రంగా వ్యవహరించేవాడు, గట్టిగా మంచో చెడ్డు మొహమాట లేకుండా మాట్లాడేవాడు, కొంచెం దుందుడుతనం ఉండొచ్చు, ఏదో మాట్లాడవచ్చు. ఏది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడవచ్చు. మాట్లాడితే ఆయన తీసేసి వీళ్ళు పెట్టి అంటే అధిష్టానం దగ్గర ఎవరి పలుపడి నడుస్తుంది? మళ్ళీ ఈ దొరలదే వీళ్ళదే కదా, ఈ పటేళ్ళ దొరలదే కదా నడుస్తున్నది. అందుకని ఏమంటున్నానంటే ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు ఒక మాట చెప్తాను. హైదరాబాద్ పూతవేడు దూరంలో ఉంటుంది మునుగోడు నియోజకవర్గం. ఇంకా అదే చౌడు భూములు, ఇంకా అక్కడ నీటి సౌకర్యం లేకపోవడం, ఇంకా అక్కడ మంచినీళ్ళు సరిగా సరఫరా లేకపోవడం. మిషన్ భగీరథ వచ్చేదాకా తన జిల్లాకు పక్కనే నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు ఎందుకు తెచ్చుకోలేకపోయింది మునుగోడు నియోజకవర్గానికి కదా. కృష్ణానది వాడుతుంటే నల్గొండ జిల్లా నుంచి మొత్తం ఎంత దూరం పోతుంది? మరి నువ్వు మునుగోడుకు ఫ్లోరైడ్ బాధితుల గురించి ఎప్పటికప్పుడు ప్లాంట్లు పెట్టింది కానీ డైరెక్ట్ గా మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చిన కేసీఆర్ లెక్క కదా. మరి ఏమంటున్నానంటే వీళ్ళు తమ నియోజకవర్గానే సరిగ్గా చేయనట్లు దేశం అంతా వెళ్తాం, రాష్ట్రం అంతా వెళ్తాం, నేను ఆయనకు వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతుంటే అనిపిస్తుంది నాకు, అంటే కాంగ్రెస్ లో ఈ సహజం శ్రీకాంత్ గారు, సమస్య లేదు, ఈ సహజం. కానీ ఈ పెదవులు విప్పిన పదవులు వస్తే మూసుకుంటాయని అన్ని ఉదాహరణలు చెప్పిన, మొహమాట లేకుండా చెప్పిన, పేర్లతో సహా చెప్పిన. వీళ్ళందరూ అదే పని కదా. అప్పుడు మన జగ్గారెడ్డి గారికి అక్కడ ఇక్కడ కొంచెం పార్టీ పెత్తనం అప్పచెప్తున్నారు, అక్కడ పోయి పంచాయతీ ఇదే సామీర్ పంచాయతీను మన చామల కిరణ్ కుమార్ రెడ్డి పంచాయతీ తెరుచుకొని పోయింది ఈయనే పోయింది కదా. అంటే ఏదన్నా పలుకుబడి ఇచ్చి ఆఫీసులో కూర్చుని పెడితే ఓ పదవి అనుకుంటున్నారు. ఇవాళ ఏమైందంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గళం విప్పింది కదా, మొదటి చెప్తున్నాడు ఆయన. దీంట్లో చాలా ఆరోపణలు చేస్తారు. ఆయన గళం విప్పుతూ అవినీతి చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, లక్షల కోట్లకు ఎగబాగుతున్నారు, పేదోడికి 5 లక్షలు అంటున్నారు, వీళ్ళు లక్షల కోట్లకు ఎగబాగుతున్నారు అని చెప్పేసి కొంతమంది మంత్రులను ఉద్దేశించి కూడా, పేర్లు ఎందుకులే కానీ ఆయన ప్రస్తావించినప్పుడు మంత్రులను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకా 2 మాటలు చెప్పిండు ఆయన. ఒకటేమో ఇందులో 5 లక్షలు ఇస్తేందుకు ఇన్ని నిబంధనలు, 500 నిబంధనలు. రెండోది ఏమన్నాడంటే ఈ 5 లక్షలు ఇచ్చేందుకు కూడా సగం కట్టుకున్నాక మంజూరు అవుతుంది. ఇల్లు మంజూరు అయినా సగం కట్టుకున్న ట్రాక్టర్ ఉందని, పాత జీప్ ఉందని, కారు ఉందని, కారు లోన్ తీసుకుంటాడు, వాడు గుంజుకపోయిండు, అది కూడా చెప్పిన, వాడు గుంజుకపోతే ఏం చేయాలని, వాడు కారు బాగా ఇప్పుడు ఇల్లు ఏం చేయాలి అంటుండు కదా. ఒకటి. రెండోది ఏమంటున్నాడంటే మంత్రులు బాగా సంపాదించుకుంటానని ఒక సమస్యలు చెప్తున్నాడు. మూడోది ఏమంటున్నాడంటే అవినీతి సంగతి మాట్లాడుకుంటూ మొత్తం అంతా ఎంత దోపిడీ చేస్తుండో చెప్పుకుంటూ ఏమన్నాడంటే మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళకి ఎలాంటి విలువ దక్కుతలేదు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళందరికీ పెద్ద పెద్ద పదవులు ఇస్తున్నారని కూడా మాట చెప్పింది. నిజమే కదా. మరి ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు చేసిన తప్పు అదే, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పని అదే తప్పు కదా. అదే చూడండి, ఇప్పుడు మంత్రివర్గంలో 4 మంత్రులు పాత మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు కదా. సో ఇదే కంటిన్యూ అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వేరే ఆప్షన్ ఏంటి? ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి పీఠం అని మాట్లాడుతున్నారు. సొంతంగా ఆయన కొంతమందిని తయారు చేసినా కానీ మహా అయితే ఆ జిల్లాలో ఆయన పరిధిలో కొంతమందిని తయారు చేయగలుగుతారు. తమిళనాడు తరహాలో రాజకీయాలు మార్చే సత్తా ఉందని చెప్తే మేబీ నల్లగొండలో కొంత పార్ట్ వరకు రాజగోపాల్ రెడ్డి ప్రభావం చూపించారేమో కానీ తెలంగాణ మొత్తం చూపిస్తారన్నది మాత్రం అనుకోవడానికి వీల్లేదు. బట్ వాట్ నెక్స్ట్? రాజగోపాల్ రెడ్డి ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి? డబ్బు ఖచ్చితంగా ఏదైనా పని చేస్తుంది, డబ్బుతో ఏ పని చేయొచ్చు. ఒకవేళ కాంగ్రెస్ మీద ఇట్లా ఇంకొక ఏడాది దాకా మంత్రి పదవి రాదు అనుకోండి, బీఆర్ఎస్ లో చేరుతారు రాజగోపాల్ రెడ్డి, సమస్య లేదు. అవకాశం ఉందా? ఎందుకంటే అదే కేసీఆర్ ఎదిరించిన అని చెప్పేసి ఇప్పటికీ మాట్లాడుతున్నారు.
అవును మరి నాకు ఇంత ఉన్న పార్టీలు అన్యాయం చేస్తుంటే నేను ఎందుకు ఊరుకుంటా, నా పని నేను చేస్తా, నేనేమో రాజకీయంగా ఇప్పటికి చచ్చిపోయినా అని మాట్లాడతా. ఒకసారి ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ అని చేసిండు కదా అయితే. అటువంటి అప్పుడు ఎందుకు ఊరుకుంటాడు? రాజకీయంగా తప్పనిసరి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు పోయిండు బీఆర్ఎస్ నుంచి, మన జూపల్లి కృష్ణారావు ఎందుకు పోయిండు, దీని నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు పోయిండు? ఇవాళ 4 అయితే మంత్రులు పూర్తిగా ఇవాళ మన కాంగ్రెస్ లోని మంత్రులందరూ గతంలో కేసీఆర్ చుట్టూ తిరిగిన వాళ్ళే కదా. రాజకీయాలు శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రులు ఉండవు శ్రీకాంత్. అందుకని ఏమంటానంటే ఆయన తన రాజకీయంగా ఆత్మహత్య చేసుకోడు కదా. రాజకీయంగా నిలబడి ఉండాలంటే కేసీఆర్ తో కలిసినా నువ్వు కలవచ్చు అంటున్నాడు. ఇంకో మాట చెప్తున్నావు, ఒక నల్గొండ జిల్లా ప్రభావం చూపించాల్సిన అవసరం లేదు. కొన్ని డబ్బు ఖర్చు పెడితే ఒక 10 నియోజకవర్గాలు నేను స్పాన్సర్ చేస్తా అంటే రెడ్ కార్పెట్ వేసి మనకు బీఆర్ఎస్ దగ్గర అని అట్రా. అసలు నిన్నటిదాకా తిగిడిన నోటి వాళ్ళు పొగుడుతున్న నోటు చూస్తున్నాం కదా మనం. నిన్నటిదాకా ఇదే రేవంత్ రెడ్డి అడ్డగోలు మాట్లాడిన వాళ్ళందరూ కలిసి ఇప్పుడు అందరూ ఎక్కడున్నారు, ఏం మాట్లాడుతున్నారు చూస్తున్నాం కదా మనం. కడియం శ్రీహర్ ఎక్కడున్నాడు, దానం నాగేంద్ర ఎక్కడున్నాడు, మనకు అడికేపూడి గాంధీ ఎక్కడున్నాడు? నేను ఏమంటున్నాను, అందరూ రాజకీయాల్లో ఈ 100 కుటుంబాలే మొత్తం రాష్ట్రాన్ని శాసిస్తున్నాయి శ్రీకాంత్ గారు. బాధ ఏంటంటే యువతను రాణిస్తలేదు. ఇప్పుడు జంజీ గురించి మాట్లాడండి రాజగోపాల్ రెడ్డి, అక్కడికే వస్తాను. ఇప్పటి జంజీ యాదకి వచ్చిందా నీకు కదా? నేనేమంటున్నానంటే జంజీ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను. ఎంత హాస్యాస్పదం అంటే జంజీ గురించి జగన్మోహన్, నేను జడ్జిని అంటున్నాను. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈయన కూడా నేను జడ్జిని అంటున్నాను. తెలిసింది కదా. అంటే తమిళనాడు రాజకీయాల మార్పు వస్తాను, వస్తే రావాలి, మంచిది కాదంటండి, ఆశీర్వదించాలి, మంచిది రావాల్సిందే. కానీ వీళ్ళు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటోళ్ళు రేపు పొద్దున ఎట్లా అంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ మీద కోపం వస్తే బీజేపీ చేస్తుంది, బీజేపీలో ఓడిపోయేస్తుంది, ఓడిపోయినా సరే గౌరవనీయ పౌరులు సంపాదించుకున్నాడు, ఇంతమంది ఎంబడబడ్డా, అది గ్రేట్, నేను కాదట్లేదు. మంచి నాయకుడు. మన ఓసారి బోళా బాళ రాజగోపాల్ రెడ్డి ఏదో మాట్లాడేస్తాడు, అది కాంగ్రెస్ లో జల్లుతుంది, ప్రాంతీయ పార్టీలో జల్లదు. ఎందుకు ప్రాంతీయ పార్టీకి పోకుండా ఇప్పుడు ఉన్నాడు అంటే అయితే బీజేపీకి పోయిండు, లేకుండా కాంగ్రెస్ లో ఉన్నాడు. ఆయన మన కేసీఆర్ దగ్గరికి ఎందుకు పోలేదు? కేసీఆర్ నియంత ఖచ్చితంగా ఆయన దగ్గర పోతే ఎంత టోడైనా లొంగి ఉండాల్సింది. ఇప్పుడు అదేమైంది కదా. ఇప్పుడు తమ దగ్గర లొంగి ఉండాల్సి వస్తుందని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న మొన్న వచ్చిన కేటీఆర్ నన్ను మన సార్ అని పిలవకుండా ఏదో పిలుస్తున్నాడని చెప్పి, అంతే కదా. లేకపోతే వీళ్ళందరూ ఎందుకు కలిగినరు? ఒకే కులంలో ఉన్నాం కదా, రేపు నాకు మంత్రి పదవి రాదు, వచ్చింది కనుక లెక్క అని. ఇటు రఘునందన్ రావు గతంలో టీఆర్ఎస్ పోయింది కదా, ఇటు జూపల్లి కృష్ణారావు గారు కూడా పోయింది కదా. నేనేమంటున్నానంటే ప్రాంతీయ పార్టీలు వీళ్ళు ఇమ్మలేడు. ప్రాంతీయ పార్టీకి పోయినాక ఒక క్రమశిక్షణ అంటే నియంతృత్వ క్రమశిక్షణ. ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాక కేసీఆరే సెంట్రల్, కేసీఆర్ చుట్టే రాజకీయాలు తిరగాలి. అది కొడుకు కానీ అల్లుడు కానీ ఇంకెవరన్నా కానీ. అటువంటి దాంట్లో ఈ రాజగోపాల్ ఇమ్మలేడు కనుక పోలేకపోతున్నాడు. అందుకనే కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ విమర్శ చేస్తున్నారు. ఒక మాట ఆయన చెప్పిన విషయాలు 4 ఉన్నాయి, అవి పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఎందుకంటే ఆయన విమర్శించడు కాదు. ఒకటి, మొట్టమొదటి 5 లక్షల ఇందిరా మీ ఇంటికి 500 నిబంధనలు పెట్టారు. తర్వాత ఇచ్చి సగం కట్టుకున్న క్యాన్సిల్ చేశారు. ఆ వాస్తవం చెప్పిండు. చాలా జరుగుతున్నాయి జిల్లాలో, తప్పే కదా. రెండోది ఏమంటున్నాడు, నిన్న మొన్నటి దాకా అటుపక్క బీఆర్ఎస్ లోనో బీజేపీలోనో ఇంకా ఇతరత్ర పార్టీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఇక్కడ మన చీమలు పెట్టిన పుట్టర్లో పాములు అన్నట్టు చేస్తున్నాయని రెండో మాట. నిజమే, రెండోసారి అధికారం 2023 తర్వాత అధికారంలో రావడానికి రాజగోపాల్ రెడ్డి పార్టీ అటు మారిటి వచ్చిండు. ఎందుకంటే మళ్ళీ సొంత ఇంటికే వచ్చిండు. ఇవాళ కొత్త కూడా కాదు శ్రీకాంత్. గతంలో బహుగుణ గారని ఉత్తరప్రదేశ్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రానికి, ఆయన బయట పోయి మళ్ళీ వచ్చి నా సొంత గూటికే నేను చేరుకున్నాను, సొంత ఇంటికి వచ్చిన అనుభూతి ఉందని దగ్గర ఇందిరాగాంధీ గారు పోయి మాట్లాడొచ్చాడు కదా. ఇప్పుడు సార్ ఇదే వ్యవహారం ఇట్లా కంటిన్యూ అయితే ప్రస్తుతానికి కొంత సాటిస్ఫైడ్ గా ఉన్నారేమో, లేదంటే అసంతృప్తిగా ఉన్నోళ్ళు కూడా ఏం మాట్లాడలేకుండా సైలెంట్ గా ఉన్నారేమో. కానీ రాజగోపాల్ రెడ్డి ఎఫెక్ట్ మరో జీవన్ రెడ్డి లాంటి ఎపిసోడ్ కు దారి తీసే అవకాశం ఉందా రేపటి రోజున కొద్ది రోజులు గడిచాక? ఏంటంటే జీవన్ రెడ్డి గారేమో సీనియర్ లీడరు, ఆయన కొంచెం ఓపిక ఉంటది. కేసీఆర్ గారితో కలిసి పనిచేసినాడు. టీడీపీలో ఉన్నవాళ్ళు కేసీఆర్ సంగతి ఆయన తెలుసు, ఆయన సంగతి కేసీఆర్ తెలుసు. కానీ రాజగోపాల్ రెడ్డికి కేసీఆర్ సంగతి ఏం తెలుసు? రేపు కేసీఆర్ దగ్గర అడ్జస్ట్ అవుతాడా? అదే కదా రాజగోపాల్ రెడ్డి అక్కడ ప్రాంతీయ పార్టీకి పోకపోవడం కదా. పోతాడు, ఎప్పుడు పోతాడని చెప్తాను. ఇంకొక 1 ఇయర్ చూస్తాను. ఇక 1 ఇయర్ చూసినాక ఆశ తినాశ అయిపోద్ది కదా, దింపుడు కాళ్ళ ఆశ కూడా పోతుంది. అప్పుడు రాజగోపాల్ ఒక్కడే పోడు. ఇప్పటిదాకా అసంతృప్తి గళాలన్నీ రేపొద్దున 2027 చివరిలో లేస్తాయి. అంటే 26 ఉన్నాం కదా శ్రీకాంత్ గారు, ఇప్పుడు 26లో మాట్లాడుతున్నాను నేను. 27 ఆగస్టు కల్లా చూడండి మొత్తం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వేరుగా మారుతాయి. ఎందుకంటే ఆ 2 మంత్రి పదవులకు 12 మంది మనకు ఆశావాహులు ఉన్నారు. ఈ 2 నింపితే కేల్కతం దుకాణం బంద్ కాదు, ఇంకేముంటది ఇక మిగతాది? ఎవరికి ఆశ ఉండదు కదా. ఇప్పుడన్నా ఆశపడుతుంది ఏంటంటే ఇప్పుడు రొట్టెపీట మన దానికి మన నక్క ఆశపడ్డట్టు అందరూ ఈ 2 పదవుల కోసం ఆశపడుతున్నారు. ఈ 2 పదవులు నింపినాక ఏముండదు కదా ఇంకా.
ఇప్పుడు 2 పదవులకు విజయశాంతి లాంటి వాళ్ళు అధిష్టానం నుంచి తెచ్చుకుంటానని ఆలోచన చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి మా అన్నకు నాకు ఎందుకు ఇయ్యారని ఏం మాట్లాడుతున్నారు. అటువంటి అప్పుడు మరి ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నుంచి ఆశపడుతున్నాడు. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నుంచి ఉన్నారు. వరకు ఒక ఉమ్మడి జిల్లా నుంచి మంత్రివర్గం లేరు. మళ్ళీ రంగారెడ్డి జిల్లా సంగతి ఏంది అంటున్నాడు కదా. అజరుద్దీన్కి ఇచ్చిండ్రు హైదరాబాద్, రంగారెడ్డి సంగతి ఏంది అని అంటున్నారు. ఇట్లా ఏమైందంటే 12 మంది ఆశావాహులు ఉన్నారు కనుక నాకు తెలిసి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏం చేస్తారని 2027 ఆగస్టు తర్వాత 1 year ఇంకా రాజకీయాలు మారుతాయి. అన్నను ఊరుకుండే పెట్టి తమ్ముడికి ఇస్తారేమో అనుకుంటారు. అప్పుడు వచ్చే అవకాశం ఉంది నా అంచనా. రాజకీయ అంచనాలను బోల్తా పడతాయి, సరిగ్గా ఉండాల్సిన అవసరం లేదు. అట్లా రెండోది ఏంటంటే తాను ఒక టీం మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆయనకి ఏమైతుంది, అందుకని అన్నాడు ఏ ఊరు సోమన్న సభలో ఏం మాట్లాడిందంటే మీకు ఎమ్మెల్యే టికెట్ రావాలి, గెలవాలి, ఇక్కడి నుంచి గెలిపిస్తారు మాట్లాడింది. మళ్ళీ అది నల్గొండ జిల్లాలో ఆయనకున్న ఒకే అవకాశం ఏంటంటే మళ్ళీ తుంగతుర్తి కదా, తుంగతుర్తి ఒకటే ఉంది అక్కడ కనుక తుంగతుర్తి నుంచి గెలిపించే అవకాశం ఉంది. టికెట్ ఇప్పించుకోవాలి. తుంగతుర్తి కాకపోతే ఇంకెక్కడి నుంచి అనిపించచ్చు. ఇప్పుడు ఎవరు సోమన్న రాష్ట్రం అంటే తెలుసు. అంటే మీరు అన్నట్టు ఇంకో సంవత్సరం గడిస్తే ఈ లోపు నియోజకవర్గాలు డెలిమిటేషన్ అయినా అక్కడ కూడా చెప్పలేం, కొత్తగా కూడా వస్తాయి. 2027 మార్చి 1 నాటికి కొత్త జనాభా లెక్కలు వస్తాయి. ఈ లోపు మరి మళ్ళా వచ్చే సమావేశాలు, చలికాల సమావేశాలు, మన శీతాకాల సమావేశాల్లో ఏమైనా బిల్లు ప్రవేశపెట్టి ఇప్పుడు నాకైతే బీజేపీ ఎప్పుడు చేయాలనో ఆ పని అప్పుడు చేయలేదు. 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడే ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి మెజారిటీ ఉండేది, 303 సంతక సీట్లు ఉండే వచ్చేవి. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఒక మాట చెప్తాను. ఒకటే మాట ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారు వ్యూహాత్మకంగానే పోతున్నాడు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నాడు. అట్లాగే కాంగ్రెస్ లో అసంతృప్తి వర్గానంతటికి ప్రతినిధి వహిస్తున్నాడు. తన మాటలు చాలా మంది కాంగ్రెస్ లో ఉన్న చాలా మంది మనసులో ఉన్నవి, అవే ఆయన మాట్లాడింది. ఆయన మాట్లాడింది కానీ ఆయనకు పదవస్తీ మాట మాట్లాడతారా అనే అనుమానం కూడా మిగతా వాళ్ళందరికీ ఉన్నది. ఆయనతో కలిసిపోవడానికి ఎవరు ముందు రారు, కానీ ఆయన మాటలు అంగీకరించి నా లాంటి వాడితో సహా అందరూ అంగీకరిస్తారు అంటున్నాను. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉంది. రాజగోపాల్ రెడ్డి ఇచ్చేటువంటి ప్రతి కామెంట్ వాస్తవ రూపం దాలుస్తోంది. సో పేదోడుగానే ఉంటే పేదోడికి ఇచ్చేటువంటి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తే దానికి 500 కొర్రీలు పెడుతున్నారు. బట్ మంత్రులు మాత్రం కొందరు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు అన్నటువంటి కామెంట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి రకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇంకా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతానికి సొంత పార్టీలోనే రెబల్గా ఆయన మాటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మాటలు ఎటువైపు దారితీయబోతున్నాయి? సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేసినట్టు మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉందా? రాకపోతే భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు జరగబోతున్నాయి? రాజకీయాలనే మార్చేటువంటి శక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉందా? చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.